మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా మ్యూజిక్ కాలేజ్ సర్కిల్లో ఉన్న పూలే విగ్రహానికి గురువారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి పూలే అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా పూలే చివరి వరకు పోరాడారన్నారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. బీసీలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చాకే బీసీలు అభివృద్ధి చెందడంతో పాటు ఆత్మగౌరవం దక్కిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అకినపల్లి లక్ష్మయ్య, కట్టమంచి చంద్రబాబు, మధు ఆచారి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బీసీల ఆధ్వర్యంలో మన లక్ష్మయ్య గారి సమక్షంలో అందరు బీసీలందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా ఆయనకు పూలమాలలు సమర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడాలనేసి ప్రతి సంవత్సరం ఇటు వర్ధంతి కానీ అటు జయంతి కానీ రెండు సందర్భాలు కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఆయన బీసీలకు మొదట నుంచి ఒక దిశ దశ నిర్దేశాన్ని నిర్దేశించిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే. బీసీల ఔన్నత్యం కోసం, బీసీల కోసం ఎంతో పాటుపడి వాళ్లకు కావాల్సిన హక్కులను సంపాదించి ఈరోజు బీసీలను ముందడుగు వేయించారంటే ఒక జ్యోతిరావు పూలేనే మార్గం అనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. అదే బాటలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా బీసీల ఔన్నత్యానికి ఎక్కువగా పాటుపడుతూ బీసీల ఎదుగుదలకు మొదటి నుంచి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి బీసీల కోసం తెలుగుదేశం పార్టీ ఎక్కువగా కష్టపడుతూ ఉంది. వాళ్ళు డెవలప్మెంట్కు అన్ని విధాల ఇటు ముఖ్యమంత్రి కానీ అటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కానీ అన్ని సహాయ సహకారాలు బీసీలకు అందిస్తున్నారు. ఎప్పుడు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీ పైన పక్షపాత ఉపయోగించుకుంటూ తెలుగుదేశాన్ని బలపరుస్తున్నారు. వాళ్ళకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనేసి కూడా ఈ సందర్భంగా ఆ మహనీయుడు జ్యోతిరావు పూలే గారు ఆయన ఎన్నో సామాజిక ఆర్థికంగా ప్రతి వ్యక్తికి సహాయం చేసి ముఖ్యంగా స్త్రీని చదివించడంలో ఆయన మహోన్నత పాత్ర వహించాడు. అదేవిధంగా ఈరోజు బీసీలు తల ఎత్తుకొని తిరుగుతున్నారంటే అది ఎవరు పుణ్యం అంటే శ్రీ జ్యోతిరావు పూలే గారి పుణ్యం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఏపీ దళిత కాపు బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శివ కాపు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ అదే విధముగా ప్రజలందరూ ఆయన యొక్క బాటలో నడవాలని, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని, దళితులని సమానంగా చూడాలని, ఎస్సీలని సమానంగా చూడాలని, బీసీలని సమానంగా చూడాలని వాళ్ళ చట్టాలను అమలుపరిచి అదేవిధంగా జనాభా ప్రాతిపదికన వాళ్ళకి అధికారంలో భాగం ఇవ్వాలని, అదేవిధంగా బీసీ వర్గానికి చెందిన వారినైనా దళిత వర్గానికి చెందిన వారినైనా సీఎం చేయాలని మా ఏపీ దళిత కాపు అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. థ్యాంక్ యూ. అనండాలి. నా పేరు డాక్టర్ శివ కాపు.